టాలెంట్ అంతా ఫస్ట్ మాట్లాడడం నేర్చుకో నువ్వు. వంట కిచెన్లో వచ్చిన స్టవ్ దగ్గర ఏమన్నా చేస్తున్నా అంటే ఫస్ట్ వచ్చి సంకెక్కుతుంది. అట్లుంటది మనతోని. కాలిందా క్యారెట్ అలే ఇజ్జత్ దియకరా. అయిందా బాగైందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధరణి ప్రియా. సో ఎస్, ప్రతిసారి మనము ఆ ట్రావెల్ వ్లాగ్ లేదా ఈ ట్రావెల్ వ్లాగ్ గోవా, వియత్నాం ఇవన్నీ కాకుండా నేను అనుకున్నా మనలో ఎంత తన్నితే అంత కొత్త కొత్త టాలెంట్ ఉంటుంది అనమాట. ఆ టాలెంట్ అంతా ఫస్ట్ మాట్లాడడం నేర్చుకో నువ్వు. ఆ టాలెంట్ అంతా నేను బయట పెట్టాలనుకుంటున్నా. సో అందులో వన్ ఆఫ్ ద సూపర్ టాలెంట్ ఏంటి అంటే హోమ్ మేడ్ బోన్విటా అనమాట. ఇప్పుడు అమ్మోద వస్తుంది చూడండి. కౌమి ఏ ఛీ ఇంత డిసప్పాయింట్ చేసిందో. జనరలీ ఇట్లా ఈ బోన్విటా అంటే ఇంట్లో చేసిన హోమ్ మేడ్ బోన్విటా నేను ఇట్లా మూత తీయగానే ఇట్లా మూత తీయగానే ఇట్లనే చేస్తుంది తెలుసా. సో తులా పైజే బేబీ ఏ తు కసమంటి అయి మన్ నేను ఎవ్వరికి లొంగనో. చాలా చూసుకో ఇక్కడే సో అది అనమాట. మోస్ట్ అంటే ఇది నాకు ముందెందుకు తెలియలేదు అని అనుకున్నా. సో హోమ్ మేడ్ బోన్విటా ఈ మధ్య మీరు చూసినట్టయితే ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి చాలా ఫేమస్ అవుతుంది. బట్ ఐ థాట్ నేను అలా కాకుండా నేను కొంచెం మార్చి చేస్తున్నా. సో ఫ్యూ ఆర్ యాడింగ్ షుగర్ బట్ ఐ డోంట్ వాంట్ టు యాడ్ షుగర్. నేను అమోదాకి చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం షుగర్ అవాయిడ్ చేశాను, కానీ అది చాక్లెట్లు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంది. సో ఈ మధ్య మేము చాక్లెట్స్ కూడా ఇవ్వద్దు అని అనుకున్నాము. సో ఫస్ట్ మనము ఇది మన హీట్ అయ్యే లోపు మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇది కోకో పౌడర్, ఇది మఖానా, ఇది వాల్నట్, ఇది కాజు అండ్ పిస్తాచు, ఇదేమో జాగ్రీ పౌడర్, ఇది ఓట్స్ అండ్ దీస్ ఆర్ ఆల్మండ్స్. సో ఇవన్నీ వేసి మనకి స్వీట్నెస్ కోసం అని నేను జాగ్రీ పౌడర్ తీసుకున్నా. అండ్ పాలలో కలిపితే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మఖానా అండ్ ఓట్స్. ఆ థిక్ కన్సిస్టెన్సీ మనకు జనరలీ ఓట్స్ సోక్ చేస్తే అంత బంక ఫీలింగ్ వస్తుంది కదా, అంత ఉండదు. బికాజ్ వీ రోస్ట్ ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం రోస్ట్ చేస్తాము. కావాలా ఇంకా ఎందుకు కలుగుతుంది ఏమో దానికే తెలియాలి. బట్ ఎనీవేస్ ఓకే. సో ఫస్ట్ 1 కప్ ఆఫ్ మఖానా వేడైపోయింది కాబట్టి హై ఫ్లేమ్లో చేసేద్దాం. బేబీ బాబా जो कुठे गेले बाबा? बाहेर गेले. तुला नाही घेऊन चालले बाबा? ओके बाबा तुला ताता घेऊन येतोय. తాత ఐ లవ్ యూ. ఎందుకు అట్లా ఎత్తుకో అని చెప్పొచ్చు కదా, ఎగురుడు ఎందుకు? ఇదేనబ్బా వంట కిచెన్లో వచ్చిన స్టవ్ దగ్గర ఏమన్నా చేస్తున్నా అంటే ఫస్ట్ వచ్చి సంకెక్కుతుంది. అట్లుంటది మనతోని. హే కాయ రాని హే కాయ కాలిందా కుటే ఇకే తూకర్ కాలిందానా నిజంగా? ఎందుకు అట్లా గెలుకుడు? కొంపదేశ్ నేను చేత్తో చేస్తుంటే చూసిందేమో. ఎందుకు అట్లా ఎంత ఇమిटेट చేస్తావు? ओके तुझी कार्ड्स घेऊन येते बेडरूमला. तुझी कार्ड्स आहे घेऊन ये. ते कॅप्सिकम कॅरेट ते सगळे आहे ना घेऊन ये. సో నేను ఫ్లాష్ కార్డ్స్ తెప్పించాను అనమాట అమోదాకి. అండ్ ఇంకా అక్షరాభ్యాసం అవ్వలేదు బట్ ఐమ్ జస్ట్ ఇక్కే రూమ్లో. సో ఫ్లాష్ కార్డ్స్ తోటి షీఈ్ లైక్ లెర్నింగ్ వెజిటేబుల్స్ అండ్ నెంబర్స్ మోస్ట్లీ. అయితే భయ్యా ఎందుకు భయ్యా అట్లా పడిపోతున్నారు మీరు? ఇంకా రోస్ట్ అవ్వాలి. ఇవి ఎలా మఖానా జనరల్లీ మీరు నార్మల్గా కొన్న వెంటనే తింటే, అదే నాన్ సాల్టెడ్ ఒరిజినల్ మఖానా తింటే కొంచెం పండ్లకు అంటుకుంటుంది. సో అలా పండ్లకు అంటుకోకుండా
You have to roast them properly. ఓకే, సో ప్రస్తుతానికి నేర్చుకున్న ఫ్లాష్ కార్డ్స్ మాత్రం ఇవే. ఓకే చూచుకో, మళ్ళీ క్యారెట్ దే. క్యారెట్ 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 అలే ఇజ్జత్ దియకరా. అయిందా? బాగైందా? క్యారెట్ గా. థ్యాంక్ యూ. మళ్ళా చిల్లీదే. చిల్లీ. కాడ్తే. ఓకే. అంబా अंबा कुठे? हां व्हेरी गुड. बनाना, स्वीट पोटॅटो, स्वीट पोटॅटो ते ओके. आणि बीटरूट, बीटरूट पाहिजे मला. बीटरूट. आईस्क्रीम नको मला. बीटरूट, बीटरूट आईस्क्रीम. वाव वेरी गुड चुचकू. అమ్మ నేను వేస్తా. థ్యాంక్ యూ. సో మఖానా అయితే రోస్ట్ అయిపోయాయి. పని రాదు. మా డాడీ కనుక ఇలాంటి వీడియో చూస్తే ఏదైనా ఇట్లా చేసేటప్పుడు ఏదైనా వర్క్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా కింద పడితే పని రాదు మీకు, గాడిదంత ఎత్తైనరు, అంతేగాని పని మాత్రం నేర్చుకోవాలి. ఛీ, పొద్దున పెళ్ళయి అత్తగారింటికి పోతే మిమ్మల్ని ఏమన్నారు, మమ్మల్ని అంటారు. ఇది పెంపకం అని అమ్మో, దోస్ డేస్ వేర్. ఓకే ఎనీవేస్, ఇప్పుడు పిస్తా అండ్ కాజు. సో జనరలీ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ వెరీ ఇంపార్టెంట్ డే టు డే లైఫ్లో కాబట్టి వాళ్ళు నార్మల్గా ఇస్తే, ఇప్పుడు లిటరలీ చెప్తున్నాను కదా, అమోదాకి ఎటువంటి డ్రై ఫ్రూట్ వెదర్ ఇట్ ఈస్ ఆల్మండ్, వాల్నట్, కాజు, పిస్తా ఏది ఇచ్చినా అమోదా తినదు. సో అంటే ఇంకా ఇవి తినాలి, దిస్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అనేది ఇంకా రాలేదు కాబట్టి, సో ఇది ఇలా ఇవ్వడం ఇస్ చాలా బెటర్ ఐ ఫీల్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ మేక్ సమ్ చాక్లెట్ బైట్స్. జస్ట్ చాక్లెట్ కోటెడ్ ఉంటుంది, అది కూడా డార్క్ చాక్లెట్. మొన్ననైతే నేను బనానాస్ తీసుకొని వచ్చామన్నమాట. అయితే మా అక్క కొడుకు వాటిని తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టిండు. ఫ్రిడ్జ్లో పెట్టురా అంటే, సారీ ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పలేదు, బనానా బయట పెట్టరా అంటే వాడు వెళ్ళి ఫ్రీజర్లో పెట్టిండు. ఫ్రీజర్లో పెట్టేసరికి మొత్తం ఫ్రోజన్ అయిపోయి మళ్ళీ అది బయటికి దిగగానే మొత్తం మెత్తగా అయిపోయినాయి. సో అవి ఏం చేయాలి అని తెలియలేదు. సో ఐ మేడ్ బనానా కేక్ అనమాట, బనానా వాల్నట్ కేక్. మేమైతే నేను ఓవర్ నైట్ ఓట్స్ కూడా చేస్తాను రాని. సో ఓవర్ నైట్ ఓట్స్ నేను చేస్తే ఈవెన్ అమోధ కూడా తింటుంది. నైట్ దీని ఇంత ఫుల్ చేస్తాను నేను, సారీ ఇంత ఫుల్ చేసి దాంట్లో హలోనో ఇన్ దాట్ ఐ యాడ్ ఫ్రూట్స్. ఒకరోజు యాపిల్ చేస్తా, ఒకరోజు యాపిల్ యాడ్ చేసి మళ్ళీ ఐ హ్యావ్ ఎ డ్రై ఫ్రూట్ క్రషర్. డ్రై ఫ్రూట్ క్రషర్ ఉంది. సో అందులో నుంచి వాల్నట్ అండ్ ఆల్మండ్స్ రెండు క్రష్ చేసి పైన గార్నిష్ చేస్తా. అండ్ దాంతోపాటు ఒకసారి యాపిల్, ఒకసారి బనానా, ఒకసారి స్ట్రాబెర్రీ. నేను ఎత్తుకొని అంతసేపు ఎట్లా చేస్తా తల్లి నేను. హే కాయ ఓట్స్ చుచ్చుకు అట్లా ఒక్క చేతితో నేను చేయలేకపోతున్నా. సో నెక్స్ట్ ఆల్మండ్స్. అమ్మోదా దిగొచ్చు కదా నాన్న ప్లీజ్. వాల్నట్ ఖాతీ తో ఇంత మంచి ఫుడ్ పోదు మనకి. అరే దిగురా, గరం అవుతుందిరా రే, దిగురా ప్లీజ్. సో ఆల్మండ్స్ కూడా రోస్టెడ్ అండ్ వాల్నట్స్ చాలా కొంచెం చాలు, ఇవి యాక్చువల్లీ పచ్చివే ఇంకా బాగుంటాయి. సో అలా చేసి చెయ్యనట్టు చెయ్యాలి. అవి చల్లగా అయిపోయింది, ఇవి కూడా చల్లగా అయిపోయింది. ఇవి కొంచెం ఇవి అన్నీ చల్లగా అవ్వాలి. ఒకవేళ చల్లగా అవ్వలేదు, వేడిగా ఉన్నాయి అంటే మళ్ళీ ముద్ద అయిపోతుంది. సో ప్రాపర్గా డ్రై చేసిన తర్వాతనే ఇవన్నీ ఒక దాంట్లో వేసి మిక్సీ పట్టాలి.
మనం రోస్ట్ చేసుకున్న ప్రతిదీ చల్లగా అయితే అయిపోయింది. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ టు డూ మిక్సీ. సో ఐమ్ యాడింగ్ మఖానా, రోల్డ్ ఓట్స్, కాజు అండ్ పిస్తా, ఆల్మండ్స్, వాల్నట్. ఫస్ట్ ఇవి మనం మిక్స్ చేసుకుందాం. We'll add some cocoa powder and jaggery. సో ఏమైనా పెద్ద పెద్దగా లంప్స్ ఉండొచ్చు. సో దానికోసం ఒక్కసారి క్రాస్ చెక్ అంతే. సో yes, here is our Bournvita. యాక్చువల్లీ అమోద కింద ప్లేగ్రౌండ్లో ఆడుకుంటుంది, అదర్వైజ్ నేను అమోదకి టేస్ట్ చూపిస్తుండే. సో ఇప్పుడు దిస్ ఈస్ ద యమ్మీ యమ్మీ Bournvita. సో ఐ వాంట్ అంటే నా బిడ్డ ఎట్లున్నా సరే అంటది. సో ఐ వాంట్ మై కెమెరామ్యాన్ టు టేస్ట్ అండ్ రివ్యూ. ఓ అయితే ఇది టేస్ట్ చేయి ఒకసారి. దానికి దీనికి డిఫరెంట్ తెలియాలి నీకు. రెండు ఒకటే ఉందా? సేమా? అంతే కదా. ఓకే, యాక్చువల్లీ ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ లైక్ వాల్నట్ కానివ్వండి, ఆల్మండ్ కానివ్వండి, రెండిట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి సో మనం మిక్సీ పట్టేటప్పుడు అయితే సపరేట్గా మిక్సీ తీసుకోవాలి, లేదా 1-2 సార్లు గ్రైండ్ చేస్తే అయిపోతుంది. నేను కొంచెం ఎక్స్ట్రా గ్రైండ్ చేశాను కాబట్టి ఇది కొంచెం ఇలా ముద్దలా అవుతుంది. సో ఇలా అవ్వద్దు, ఏం ప్రాబ్లం లేదు, దీన్ని కొంచెం డ్రై చేస్తే చాలు. బికాజ్ వీ హ్యావ్ టు స్టోర్ దిస్ ఫర్ లాంగ్ టైం కాబట్టి ఆయిల్ అనేది లేకుండా ఉండాలి. సో ఇట్లా కొద్దిసేపు డ్రై చేస్తే అదే సెట్ అయిపోతుంది. సో మనం ఇది డ్రై చేసి అది వచ్చేలోపు కింద నుంచి మేడం కూడా ఆడి వచ్చేస్తుంది కాబట్టి ఉదయ్ రివ్యూ అయితే అయిపోయింది. నెక్స్ట్ మా ఆయనది ఇంకా అమోదాది రివ్యూ తీసుకుందాం ప్రస్తుతం. సో ఇది నేను చెప్పాను కదా కొంచెం మిగులుతుంది అని. సో దీని ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఐ హ్యావ్ అన్ అమేజింగ్ ఐడియా బ్రో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సో నెక్స్ట్ రెసిపీ చేద్దామా? సో మనము బోర్న్విటాది ఉదయ్ని రివ్యూ అడిగినాము, ఇప్పుడు ఈ పాప రివ్యూ తీసుకుందాము. షీ ఈజ్ ఆద్య, మై బెస్ట్ ఫ్రెండ్స్ డాటర్. ఎప్పుడు అక్క అక్క అని ఇక్కడనే కింద తిరుగుతుంది, ఏం పనిపాటు ఉండదు. సో అది ఆద్య ఎట్లా ఉన్నా ప్రాపర్ రివ్యూ ఇవ్వాలి. ఓకే, బాగుంది అంటే బాగుందని చెప్పు, బాగాలేదు అన్నా సరే బాగుందని చెప్పు, ఓకేనా? ఇది నేను ఇంట్లో చేసిన బోర్న్విటా, ఇంట్లో చేసా. ఏదో తేడాగా ఉందేంటి? తినవే తినవే, నిజం చెప్పు, నిజంగా బాగుంది? బోర్న్విటా అనిపిస్తుందా? వావ్, సక్సెస్ఫుల్. ఇగో ఇంకొక హాఫ్ అన్ అవర్ తోడదాం, మళ్ళీ రా, నీకు ఒక చాక్లెట్ బయట ఇస్తాను నేను, అది కూడా టేస్ట్ చేసి రివ్యూ ఇద్దు కానీ, సరేనా? థ్యాంక్ యూ ఆద్య, బాయ్. ఏ హాయ్ బాయ్, నాకు సబ్స్క్రైబర్స్కి చెప్పవే బాయ్. హాయ్ ఎవరు చెప్తారే? So well, that was the review. So yes, here it is, the Bournvita milk. ఏంటిది? Bournvita. చుచ్చుకో. Ready? చాలా బాగుంది, నిజం చెప్పు, నిజంగా బాగుంది. బాగుంది. అది కూడా బోర్న్విటా పాలే అమోదాకి. ఏయ్ ఎనీవేస్, ఇంతకుముందు ఇలాంటి ఒక కంటైనర్లో నేను మిగిలింది ఉంచి నెక్స్ట్ ఎపిసోడ్లో యూజ్ చేస్తా అన్నా కదా. అమోద ఆ మిగిలింది తీసుకొని వెళ్ళిపోయింది, బయట కూర్చొని తింటున్నది. బట్ సో అది అనమాట. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ రెసిపీ నచ్చుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.